హలో ఎవ్రీవన్, లూప్స్ ప్లేలిస్ట్లో మనము నెక్స్ట్ క్వశ్చన్ని ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాము. అండ్ ఇదే మన లాస్ట్ ప్యాటర్న్. ఓకేనా? ప్యాటర్న్స్లో మన లాస్ట్ ప్రాబ్లము. దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తామో చూద్దాము. అండ్ లాస్ట్ ప్యాటర్న్ అన్నా కదా, ఇదేనా ఇక లాస్ట్ ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్స్ చేయనా అంటే ఫ్యూచర్లో కానీ లేదా ఎప్పుడన్నా కానీ ఈ ప్యాటర్న్స్ అయిన తర్వాత నువ్వంటూ సపరేట్గా వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తావు. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఒక ప్యాటర్న్లో నువ్వు నిజంగా స్టక్ అయ్యి, అంటే దానికంటూ ఒక డెడికేటెడ్ టైం ఇచ్చి నీ ఎఫర్ట్ కంప్లీట్గా ఇచ్చి స్టిల్ నువ్వు సాల్వ్ చేయలేకపోతున్నావు అనే ప్యాటర్న్ ఏదైనా ఉంటే నువ్వు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యి. నేను ఆ ప్యాటర్న్ని తీసుకొని డెడికేటెడ్గా దానికంటూ ఒక సపరేట్ వీడియో చేస్తాను. అది డెఫినెట్గా చెప్తున్నాను. ఓకేనా? బట్ నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు దానికి ఎనఫ్ టైం ఇవ్వడము. ఓకే? అంతేగాని రావట్లేదు కదా, ఒకసారి కామెంట్లో పెట్టేద్దాము, వీడియో వచ్చేసిద్ది, ఇలా వద్దు. నువ్వు నీ హోల్ హార్టెడ్గా దానికి చెయ్యి, టైం ఇవ్వు. దాని తర్వాత రాకపోతే పెట్టు. అండ్ నేను డెఫినెట్గా చెప్తున్నాను, వీడియో చేస్తాను. ఓకే? దాంతో మన లాస్ట్ ప్యాటర్న్ ఎలా ట్యాకిల్ చేయాలో చూద్దాము. ఇక్కడ n వాల్యూ నేను 3 అంటాను, నాకు ఈ ప్యాటర్న్ రావాలి. ఇక్కడ n వాల్యూ 4 అంటాను, నాకు ఈ ప్యాటర్న్ రావాలి. మరి ప్యాటర్న్ ఏంటి, ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ చూడు, ఎప్పుడైతే n3 అంటానో ఇక్కడ ఏమవుతుంది, అవుటర్ ఏరియా అంతా 1తో ఫిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూడు, ఆ నెక్స్ట్ ఇన్నర్ ఏరియా అంతా 2తో ఫిల్ అయింది. ఆ నెక్స్ట్ ఏరియా అంతా 3తో ఫిల్ అయింది. ఇక్కడ ఒకటే కాబట్టి ఒకటి వచ్చింది. ఈవెన్ ఇక్కడ కూడా చూడు, అవుటర్ ఏరియా అంతా 1తో ఫిల్ అయింది. అండ్ నెక్స్ట్ ఇన్నర్ ఏరియా అంతా 2తో ఫిల్ అయింది. అండ్ నెక్స్ట్ 3 అండ్ నెక్స్ట్ 4. ఇఫ్ ఇన్ కేస్ అన్ని 10 అయినా కానీ అంతే కదా, 10 9 1 2 3 4 5 6 7 8 9 అండ్ దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దాట్ 10 వస్తుంది. మరి దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి? అసలు ముందుగా నాకు కావాల్సింది ఏంటి, పర్స్పెక్టివ్. ఒక లూప్స్లో నీకు కావాల్సిన పర్స్పెక్టివ్ అయినా దాన్ని ఎలా డివైడ్ చేసుకోగలుగుతున్నావు, ఎలా డివైడ్ చేస్తే నాకు వస్తుంది, అదే కదా. ఇప్పుడు ఇక్కడ చూడు, ఫస్ట్ రో కాబట్టి అన్ని 1s, లాస్ట్ రో కాబట్టి అన్ని 1s అనుకుందాం. బ్లైండ్గా ఇప్పటిదాకా సాల్వ్ చేసిన ఐడియాలజీ బేసిస్ మీద మనకు వచ్చే ఐడియా ఇది. నెక్స్ట్ ఏంటి, సెకండ్ రో కాబట్టి ఓకే, ఫస్ట్ కాలం సెకండ్ కాలమే 1, మిగతాన్ని 2 పెడతాను. థర్డ్ రోలో 1 2 3 పెడతా, మరి 2 1 పెడతా. మరి ఇక్కడ చూడు, ఫోర్త్ రోలో 1 2 3 4 అండ్ దెన్ తర్వాత 3 2 1 అని వస్తుంది. అంటే ఈ అప్రోచ్లో వెళ్తుంటే నీకు ఏదన్నా ఐడియా వస్తుందా? లేదు. పోనీ ఇఫ్ ఇన్ కేస్ డివిజన్ సెగ్మెంట్స్ బేసిస్ మీద వెళ్దాం. అంటే నేను ఇలా కానీ ఏదైనా ఇలా ఆబ్వియస్గా వర్టికల్గా డివైడ్ చేయడం వల్ల నువ్వు ప్రింట్ చేయలేవు కాబట్టి ఇలా చూద్దాం, ఇలా ఏమైనా డివిజన్ చేస్తే వస్తుందా. స్టిల్ నువ్వు థర్డ్ ప్రాబ్లంలో ఆ ఇన్స్టెన్స్ కాలంలో ఇందాక ఎలా స్టక్ అయ్యావో అలానే స్టక్ అవుతున్నావు కదా. మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా డివిజన్ చేయాలి, ఇక్కడ చూడు, నేను ఇక్కడ 1 2 3, ఇక్కడ చూడు 1 1 2 1 2 3 1 1 2 1 2 3 అండ్ ఇక్కడ చూడు, ఇంక్లూడింగ్ దిస్ 1 2 3 1 2 1. అర్థమవుతుందా? 1 2 3 1 2 1. ఒకటేమో 1 1 2 1 2 3. దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలో అసలు మనకు తెలుసు. నెక్స్ట్ ఏమంటున్నాడు, 1 2 3 1 2 1. ఇది ఆల్రెడీ చూసాము. నెక్స్ట్ చూడు, ఇప్పుడు చూడు, 1 1 2 లైక్ 2 1 3 2 1. ఇది చూడు, 1 2 1 3 2 1. ఇది వచ్చా. అని ఇప్పుడు చూడు, లాస్ట్ చూడు, 3 2 1 2 1 1. ఇది కూడా వచ్చా. అని ఇప్పుడు ఓవరాల్గా ఒకటి అబ్జర్వ్ చేసావా, ఏమొచ్చింది ఇక్కడ ఓవరాల్గా చేస్తే ఏమొచ్చింది, ఓవరాల్గా చేస్తే ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఇదేనా, ఇదేంటి బటర్ఫ్లై ప్యాటర్నేనా?
లాస్ట్ వీడియో. అండ్ ఈ వీడియోని ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో అది డెఫినెట్గా వాచ్ చేయి. ఈ బటర్ఫ్లై ప్యాటర్న్ని ఎలా తెప్పించాలి అనేది డెడికేటెడ్గా క్లియర్గా చెప్పాను. అండ్ ఈ వీడియోలో నేను ఆ చిన్న డీటెయిల్స్ చెప్పను, ఎందుకంటే ఫర్దర్గా చేయాల్సిన న్యూమరికల్ నెంబర్ అనాలిసిస్ ఉంటుంది. బట్ ఎవరైతే చూడలేదో లాస్ట్ వీడియో డెఫినెట్గా ఆ వీడియో చూసి రండి, సో దట్ నీకు ఇంకా ఇది క్లారిటీ వచ్చేసిద్ది. ఇప్పుడు బటర్ఫ్లై అని వచ్చింది, మనం ట్యాకిల్ చేసింది లాస్ట్ వీడియోలో కూడా అదే. మరి ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి? ఇక్కడ చూడు, లాస్ట్ వీడియోలో ఇదే బటర్ఫ్లై దానికి ఇదే బటర్ఫ్లై దానికి ఇక్కడ ఇది వచ్చింది, మిడిల్ ఏమొచ్చింది? స్పేసెస్ ఏనా? ఇక్కడ స్పేసెస్ బదులు సమ్ డేటా ఉంది. బట్ నేను మాట్లాడుతుంది బ్లూ ప్రింట్ గురించి. బ్లూ ప్రింట్ ఒకటేనా? అంటే ఫస్ట్ ఈ బ్లూ ప్రింట్ నేను డిజైన్ చేసుకోవచ్చా లేదా? ఫస్ట్ బ్లూ ప్రింట్ డిజైన్ చేసుకో, దాని తర్వాత కదా నాకు అందులో ఉన్న డేటాని ఏం పెట్టాలి అనేది ఐదర్ వేరియబుల్స్తోనా లేకపోతే ఐజేకేనాతో మేనేజ్ చేసుకోగలవా లేదని చూద్దాము. ఇప్పుడు ఇదే దాంట్లో ఈ పర్టికులర్ది తీసుకుందాము. దీన్ని నేను మరి లాస్ట్ వీడియోలో ఇక్కడ ఒక స్టార్ ఉంది, 2 స్టార్లు ఉన్నాయి, 3 స్టార్లు ఉంటే ఇక్కడ కూడా 1 స్టారు 2 స్టార్లు అండ్ దెన్ 3 స్టార్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ నంబరింగ్ ఎలా ఉంది చూడు, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 2 ఉంటే ఇక్కడ 2 1 ఉంది, ఇక్కడ 1 2 3 ఉంటే అక్కడ అక్కడ ఏముంది? 3 2 1 ఉంది. 1 2 3 ఉంటే 3 2 1 వస్తుంది. అంటే ఒక వేరియబుల్ని తీసుకొని ఇక్కడ చూడు, ఇదే ప్రాబ్లంకి ఒక రో ఇన్స్టాన్స్ గురించి మాడుతున్నా అండ్ పర్టికులర్గా ఈ దాంట్లో అంటే ఈ పర్టికులర్ని మిడిల్ది స్పేసు యాజ్ ఆఫ్ నోగా మనకి లాస్ట్ వీడియో ప్రకారం మిడిల్ది స్పేసు ఇక్కడ ఎంత చూడు 1 2. నెక్స్ట్ ఈ ఇన్స్టెన్స్ ఉంది, ఎందుకు? ఇది ఎడ్జ్ కేస్ కాబట్టి. ఇక్కడ చూడు 1 2 2 1, ఇక్కడ 1 ఇక్కడ 1, అంతేనా? ఇక్కడ కూడా వచ్చింది. అదే 4 దాంట్లో కూడా చూద్దాం ఎట్లా వచ్చిందో చూడు. ఇక్కడ చూడు 1 2 ఇక్కడ 4కి ఇట్లా చేస్తే ఇంతేనా నీకు వచ్చేది? అంటే 1 2 3 3 2 1 1 2 3 వన్స్ ఆ పర్టికులర్ పాయింట్ లాస్ట్ ఏం చేసాము? డేటా, దెన్ స్పేస్ పార్ట్ అండ్ దెన్ డేటా పార్ట్, ఎంతేనా? 3 ఫర్ లూపులు పెట్టి ఇక్కడ చూడు, ఇక్కడ నాకు కావాల్సిన డేటా వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది అండ్ ఈ ఫర్ లూప్లో డేటా వాల్యూ ఇక్కడ చూడు 1 2 3 అండ్ ఈ ఫర్ లూప్లో అదే డేటా వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది. నేను ఇలా ట్యాకిల్ చేయొచ్చా లేదా? మిడిల్ పార్ట్ చూద్దాము. బట్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా నీకు ఇది క్లియర్గా ఉందా? మరి క్లియర్గా ఉంటే నేను ఒకసారి ఇంప్లిమెంటేషన్ చేయనా? ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో చూద్దాము. నేను మిగతా చేంజెస్ ప్రతి వేరియబుల్ ఒకటే. ఇక్కడ చూడు n3 ఉంటే n4 ఉంటే 7 రోస్ ఉన్నాయి, అంటే ఏంటి? 2 × n-1 ఏనా? 4 8 - 1 అంటే 7. ఓకే, కాన్సెప్ట్ అంతా ఒకటే. నీకు అర్థం కావట్లేదు అంటే నువ్వు లాస్ట్ వీడియో చూడకుండా వచ్చావని అర్థం. ఇక్కడ చూడు 4 తీసుకుందాం డైరెక్ట్గా. అండ్ ఇక్కడ ఏంటి? ఇంట్ టోటల్ రోస్ ఈక్వల్స్ టు 2 × n-1 అండ్ దెన్ టోటల్ స్పేసెస్ అనుకుందాము. ఎన్ని స్పేసెస్ చెప్పు? ఆ టోటల్ రోస్ -2నే కదా. ఇక్కడ టోటల్ స్టార్స్ అనుకుందాం, లాస్ట్ దాంట్లో స్టార్స్ పెట్టాం కాబట్టి ఇక్కడ స్టార్స్ అనుకుందాము. ఎన్ని స్టార్స్ ఉంటాయి ఇక్కడ చూడు? ఫస్ట్ దానికి 1 1ఏనా? నేను మిడిల్ స్పేస్ గురించి మాట్లాడుతా. అండ్ ఇప్పుడు చూడు రోస్ ఈక్వల్స్ టు ఎన్ని? ఎన్నా లేకపోతే టోటల్ రోసా? టోటల్ రోస్. ఫస్ట్ మనం డేటానైనా ట్యాకిల్ చేయాల్సింది. డేటా పార్ట్ ఫస్ట్ దాంట్లో ఎక్కడి దాకా రన్ అవ్వాలి? టోటల్ స్టార్స్ ఎన్ని ఉన్నాయి అంతే కదా, అంటే టోటల్ స్టార్స్ ఎన్ని ఉన్నాయి అంతే కదా. ఇప్పుడు చూడు ఇక్కడ
ఎవ్రీ టైము డేటా 1 నుండి టోటల్ స్టార్స్ దాకా రన్ అవుతుంది అని ఇక్కడ కూడా అంతే ఉందా లేదా చూడు. ఎవ్రీ రోకి 1 1 2 1 2 3 1 2 3 4 1 2 3 1 2 1 ఫస్ట్ డేటా పార్ట్ అంటే మనకి ఈ ఏరియా సెగ్మెంటే కదా, సెకండ్ డేటా పార్ట్ అంటే ఈ ఏరియా సెగ్మెంట్ కదా, అండ్ థర్డ్ స్పేస్ అంటే లైక్ మిడిల్ స్పేస్ అంటే ఈ పార్ట్ కదా. నేను దీని గురించి మాట్లాడుతున్నాను. 1 1 2 1 2 3 అంతేనా ఉంది. ఇప్పుడు చూడు అక్కడ డేటాని రాయొచ్చా లేదా, ఎందుకు డేటానే కదా 1 నుండి n లైక్ టోటల్ స్టార్స్ ఎన్ని నుండి n దాకా వెళ్తుంది అని. ఇప్పుడు చూడు నెక్స్ట్ స్పేసెస్ పార్ట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ అదే స్పేస్ పార్ట్లో నేను టోటల్ స్పేసెస్ దగ్గర జస్ట్ స్పేస్ మాత్రం ఇస్తాను లేదా స్టార్ ఇస్తాను, సో దట్ నీకు ఆ క్లారిటీ ఉంటుంది. అండ్ దెన్ అగైన్ మనకి డేటా పార్ట్ అండ్ నేను దీన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయొచ్చా లేదా, బట్ ఇప్పుడు సరే ఒకసారి రన్ చేద్దాము. నెక్స్ట్ టైం అవ్వాలి మనకి నా హ్యాండ్ నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి. వన్స్ నా హ్యాండ్ నెక్స్ట్ లైన్కి వెళ్ళిన తర్వాత ఇఫ్ ఆ పర్టికులర్ రో కానీ లెస్ దాన్ n అయితే ఏమవ్వాలి, నా టోటల్ స్టార్స్ ఒక్కోటి పెరగాలి అండ్ టోటల్ స్పేసెస్ ఒక్కోటి తగ్గాలి. ఎల్స్ టోటల్ స్టార్స్ ఒక్కోటి తగ్గాలి, టోటల్ స్పేసెస్ ఒక్కోటి పెరగాలి. లాస్ట్ వీడియో నీకు అర్థం కావట్లేదంటే లాస్ట్ వీడియో స్కిప్ చేసావు. ఒకసారి దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడు అగైన్ ఇది వచ్చిందా, ఒకటి ఎక్స్ట్రా వచ్చిందా. మరి ఆ ఒక్క ఎక్స్ట్రా కోసం నేను ఇక్కడ ఇఫ్ నా పర్టికులర్ రోస్ కానీ ఎండ్తో మ్యాచ్ అయ్యి అండ్ ఆ పర్టికులర్ డేటా కానీ టోటల్ స్టార్స్తో మ్యాచ్ అయితే లైక్ ద లాస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ దాంతో మ్యాచ్ అయితే నువ్వు ఎలాంటి డేటా ప్రింట్ చేయొద్దు. ఇప్పుడు చూడు బటర్ఫ్లై వచ్చింది, మిడిల్లో స్టార్స్ వచ్చింది, కానీ ఇక్కడ చూడు 1 1 2 1 2 3 వచ్చింది. బట్ ఇటు సైడ్ కూడా 1 2 3 వచ్చిందా, కానీ మనకి ఇక్కడ ఏం కావాలి, ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ 1 2 3 వస్తే ఇక్కడ 1 2 3 వస్తే నాకు ఇక్కడ 3 2 1 రావాలి. ఇక్కడ 1 2 3 వస్తే నాకు ఇక్కడ 3 2 1 రావాలి. కానీ ఇక్కడ 1 2 3 వస్తే మన దాంట్లో వస్తుంది 1 2 3 వచ్చింది. అంటే ఇక్కడ ఏం చేయాలి, నేను అదే లూప్ని ఈ సెకండ్ పార్ట్ ఉన్న డేటా లూప్ని 1 నుండి n దాకా టోటల్ స్టార్ దాకా రన్ చేయడం కాకుండా టోటల్ స్టార్స్ నుండి ఒక్కోటి డిక్రిమెంట్ చేసి 1 దాకా రన్ చేయొచ్చా లేదా. ఇప్పుడు నేను ఇదే టోటల్ స్టార్స్ని ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అయ్యేదాకా రన్ చేస్తున్నా అండ్ ఒక్కోసారి ఒక్కోటి డేటా పార్ట్ తగ్గిస్తున్నా. ఇప్పుడు మళ్ళా చూడేమిద్దు అంటే n నుండి ఒక్కోటి తగ్గిస్తా వస్తున్నా. ఇప్పుడు చూడు 1 1 1 2 2 1 1 2 3 3 2 1 1 2 3 4 3 2 1 1 2 3 3 2 1 వచ్చిందా. అండ్ మరి ఇప్పుడు మిడిల్ది ఎలా ట్యాకిల్ చేయాలి, ఒకసారి 5తో రన్ చేస్తున్నా సో దట్ కొంచెం బిగ్గర్గా ఉంటుంది, చూడడానికి క్లియర్గా ఉంటుంది. మరి మిడిల్ స్పేసెస్లో ఏం పెట్టాలి చూడు. ఇక్కడ ఏం పెట్టాలి అనే ముందు మనకి అసలు అది ఇంటర్నల్గా ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. ఇక్కడ చూడు రో 1కి మన ఐడియాలజీ ప్రకారము ఇక్కడ అన్ని 1s వస్తున్నాయి, ఓకే. రో 2కి ఇక్కడ అన్ని 2లు వస్తున్నాయి, ఓకే. రో 3కి ఇక్కడ 3 వస్తుంది, ఓకే. నేను స్టార్ బదులు ఆ రో నెంబర్ పెట్టేస్తా. మరి అప్పుడు ఇక్కడ రో 4 అయినప్పుడు నీకు లైక్ రో 5 అయినప్పుడు ఇక్కడ ఏమవ్వాలి 3 వస్తుంది. రో 6 అయినప్పుడు నీ ఐడియా ప్రకారము ఇక్కడ 6 రావాలి కానీ 2 వస్తుంది. మరి ఇక్కడ 7 రావాలి 1 వస్తుంది. మరి ఎలా ఏముంది ఇప్పుడు ఇక్కడ చూడు ఇక్కడ ఎన్ని స్పేసెస్
ఇప్పుడు దీనికోసమే నేను టోటల్ ఇక్కడ చూడు, ఇక్కడ టోటల్ స్టార్స్ ఎన్ని ప్రింట్ అవుతుంది, సరే కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీన్ని ట్యాకిల్ చేయడానికి నేను ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకొచ్చా లేదా, బయట నుండి ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుంటున్నా నేను. అప్పుడు ఇక్కడ దాకా +1 +1 +1 పెంచుకుంటే వెళ్తాను. వన్స్ మిడిల్ ది ట్రిగర్ అయిన తర్వాత -1 -1 -1 చేస్తున్నా. చూడు ఇప్పుడు ఒక మిడిల్ వాల్యూని ఎక్స్ట్రాగా తీసుకుందాము. చూడు 1కి ఇనిషియలైజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏమవ్వాలి, నాకు ఈ స్పేస్లప్పుడే కదా మనం మిడిల్ వాల్యూని వాడుకునేది. ఇనీషియల్గా 1 ఉంది కాబట్టి 1 అయింది. ఇప్పుడు నాకు ఏమవ్వాలి, మిడిల్ వాల్యూ ప్రతి రోకి ప్రతి కాలం ఇన్స్టాన్సెస్కి మిడిల్ రో మారాలా, లేకపోతే ఒక రో అయిన తర్వాత మారాలా, రో అయిన తర్వాత కదా. మరి ఇక్కడ అయిన తర్వాత ఇక్కడైనా ట్యాకిల్ చేసేది. అండ్ దీన్ని చేంజ్ కూడా బిహేవియర్ ఎలా ఉంది, సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం దాకా ఇంక్రీజ్ అవుతుంది అండ్ దెన్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడైనా నువ్వు ట్యాకిల్ చేసేది మిడిల్ వాల్యూ +కి రీచ్, లైక్ ఆ మిడ్ దాకా నేను ఇంక్రిమెంట్ చేస్తాను. వన్స్ మిడ్కి రాగానే డిక్రిమెంట్ చేస్తాను. అండ్ ఓవరాల్ ఒకసారి ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తున్నా చూడు. ఓకే. అని ఇప్పుడు నువ్వు క్లియర్గా చూడు, టోటల్ స్టార్స్ ఎన్నైతే ఉందో ప్రతి ఇన్స్టాన్స్కి నా మిడిల్ వాల్యూ కూడా అంతే రీచ్ అవుతుంది. టోటల్ స్టార్స్ ఫస్ట్ ఇక్కడ 1, నెక్స్ట్ ఇక్కడ 2, నెక్స్ట్ ఇక్కడ 3, నెక్స్ట్ ఇక్కడ 4, అండ్ దెన్ ఇక్కడ 3 1 లైక్ 2 1. ఇప్పుడు ఇక్కడ కూడా అదే కదా అవుతుంది. టోటల్ స్టార్ 1కి ఇనిషియలైజ్ చేశాను. ప్రతిసారి టోటల్ స్టార్స్ పెంచుకుంటే వెళ్తున్నా, ఇన్స్టెన్స్ తర్వాత తగ్గిస్తున్నా. ఇప్పుడు ఈ వేరియబుల్ చేసే పని ఒకటైనప్పుడు నాకు మిడిల్ వాల్యూ ఎందుకు, ఇక్కడ మిడిల్ వాల్యూ తీసేసి ఇక్కడ నేను టోటల్ స్టార్స్ని వాడుకోవచ్చా లేదా అని ఒక్కసారి మళ్ళీ రీరన్ చేస్తున్నా. లేదు పెద్దది చూద్దాం, సరే 9 పెట్టుకుందాం, ఇంకా క్లియర్గా ఉంటుంది. అండ్ యా ఇప్పుడు చూడు అదే 9కి ఎట్లా వస్తుందో. సి 9 కూడా చూడు, ప్రతి రో 1 1 వచ్చిందా, ఇక్కడంతా హ్యాలో లాగా. అండ్ దెన్ ఇన్సైడ్ చూడు మొత్తం హ్యాలో లాగా 2 వచ్చిందా. 9 కొంచెం పెద్దగా అనిపిస్తుంది. యా ఒకసారి దాన్ని జస్ట్ ఒక 5కి స్టిక్ అవుదాము. సో ఇప్పుడు అదే 5కి స్టిక్ అయినప్పుడు ఇప్పుడు చూడు, సో 1 1 1 అండ్ లాస్ట్ రో మొత్తం 1 అండ్ దీని ఏరియా అంతా 1. 1 1 1 1 1 అండ్ దెన్ చూడు ఆ నెక్స్ట్ ఇన్సైడ్ మొత్తం 2తోనే కవర్ అయిపోయిందా. 2 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 అండ్ దెన్ 2 అండ్ ఇన్సైడ్ 3 అండ్ దెన్ 4 అండ్ లోపల లాస్ట్లో 5. ఓకేనా. ఎలా ఈ ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కోలాగా చూస్తారు. నువ్వు నీ ప్యాటర్న్స్ సాల్వింగ్ అల్లా నీ పర్స్పెక్టివ్ ఏంటి, ఇదే మేజర్. నువ్వు దాన్ని ఎలా చూడగలుగుతున్నావు, ఎలా డివిజన్ చేయగలవు అనేది క్రూషియల్ అనమాట. ఓకేనా. సో యా విత్ దాట్ మనకి లూప్స్ ప్లేలిస్ట్ కూడా అయిపోయింది. అండ్ యా దీని తర్వాత నేను నీకు లీడ్ కోడ్ ఐడియా ఎలా ఉండాలో చెప్తాను. లైక్ ద బేసిక్ లీడ్ కోడ్ ఏంటి, లైక్ ఒక క్వశ్చన్ని ఎలా చూడాలి లీడ్ కోడ్లో అనేది. ఇప్పుడు దాకా లూప్స్ చేసాము అండ్ ఈ క్వశ్చన్స్ని అందులో ఇంప్లిమెంట్ చేసి ఒకసారి రన్ చేద్దాం, ఒక 2-3 క్వశ్చన్స్. సో దట్ డిఎస్ఏకి వెళ్ళక ముందే నీకంటూ లీడ్ కోడ్ని ఒక క్వశ్చన్ ఎలా చదవాలి, అందులో లైక్ కన్స్టెంట్స్ అంటే ఏంటి లేదా అనేది నీకు ఒక క్లియర్ ఐడియా రావాలి. సో ఆ క్వశ్చన్స్ చేద్దాం. బట్ విత్ దిస్ జనరల్ లూప్స్ క్వశ్చన్స్ అండ్ ప్యాటర్న్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నువ్వు స్టక్ అయితే మాత్రము ప్యాటర్న్స్లో కానీ లేకపోతే ఇంకేదన్నా డెఫినెట్గా నువ్వు కామెంట్ చెయ్యి, నేను దాన్ని వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ మ్యాక్సిమం చేస్తాను కూడా. ఓకేనా. సో యా విత్ దాట్
That's it for this video. Thank you.